నో మోర్ వింటేజ్ ఓన్లీ న్యూ ఏజ్ అనే క్యాప్షన్ నెట్టింట వైరల్. ఈసారి బాలయ్య రొటీన్ మాస్ మసాలా కథ కాకుండా ఒక కొత్త తరహా యాక్షన్ థ్రిల్లర్. కేవలం తొడగొట్టే పాత్రలే కాకుండా స్టైలిష్గా సాగే మైండ్ గేమ్ యాక్షన్లో బాలయ్య. కథలోని ఇంటెన్సిటీని, హీరో క్యారెక్టరైజేషన్ను రివీల్ చేసేలా ఒక సాలిడ్ గ్లిమ్స్. బాలయ్యను మునుపెన్నడూ చూడని ఒక డైనమిక్ రోల్లో ప్రజెంట్ చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. బాలయ్య లాంటి మాస్ పర్సనాలిటీకి పోటీగా మనోజ్ క్యారెక్టర్ను చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేశారట. జూన్ 10న రాబోయే అప్డేట్తో ఈ సినిమా రేంజ్ రివీల్. నందమూరి బాలకృష్ణ అనగానే ఫ్యాషన్ బ్యాక్డ్రాప్, భారీ డైలాగులు గుర్తొస్తాయి. కానీ ఈసారి రూటు పూర్తిగా మారిపోయిందనే సంకేతాలు అందుతున్నాయి. గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో వస్తున్న NBK 111 సినిమాపై ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. వీరసింహారెడ్డి లాంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపైన ఫ్యాన్స్ ఫోకస్ ఎక్కువగా ఉంది. అయితే ఈసారి రొటీన్ మాస్ మసాలా కథ కాకుండా ఒక కొత్త తరహా యాక్షన్ థ్రిల్లర్ను సిద్ధం చేసినట్టు క్లియర్గా అర్థమవుతోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. నో మోర్ వింటేజ్ ఓన్లీ న్యూ ఏజ్. ముంబైలో భారీ యాక్షన్ షెడ్యూల్. పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్న మంచు మనోజ్. ఇక స్టోరీలోకి వెళ్తే, మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే ఈ కొత్త ప్రయత్నం ఏంటనేది ఈజీగా అర్థమవుతుంది. డార్క్ రగ్గిడ్ థీమ్లో డిజైన్ చేసినటువంటి ఈ ప్రీ లుక్లో ఒక భారీ ఇనుప గొలుసు చూపించారు. దానిపైన వింటేజ్ కాలానికి బై బై చెబుతూ ఇకపైన కేవలం న్యూ ఏజ్ మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. కింద 3 పవర్ఫుల్ బుల్లెట్స్ కూడా పెట్టారు. ఈ విజువల్ సెటప్ గమనిస్తే కేవలం తొడగొట్టే పాత్రలే కాకుండా స్టైలిష్గా సాగే మైండ్ గేమ్ యాక్షన్ ఇందులో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ను జూన్ 10న ఇవ్వడానికి టీం అంతా రెడీ అవుతోంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. బర్త్డే రోజున ఏదో ఒక రొటీన్ లుక్ రిలీజ్ చేయడం చూస్తుంటాం. కానీ ఈసారి మాత్రం కథలోని ఇంటెన్సిటీని, హీరో క్యారెక్టరైజేషన్ను రివీల్ చేసేలాగా ఒక సాలిడ్ గ్లిమ్స్ లేదా టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ అప్డేట్ కోసమే అభిమానులు చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అక్కడ ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసి కీలకమైన యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. గోపీచంద్ మల్లేని బాలయ్యను మునుపెన్నడూ చూడని ఒక డైనమిక్ రోల్లో ప్రజెంట్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. ముంబై అండర్ వరల్డ్ లేదా సిటీ బ్యాక్డ్రాప్లో సాగే క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఈ కథలో ఉండే ఛాన్స్ ఉంది. సీనియర్ హీరో ఇమేజ్ను ప్రజెంట్ జనరేషన్కు నచ్చేలా సరికొత్త స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్లో మరో బిగ్ అట్రాక్షన్ మంచు మనోజ్. చాలా రోజుల తర్వాత మనోజ్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్, కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. బాలయ్య లాంటి మాస్ పర్సనాలిటీకి పోటీగా మనోజ్ క్యారెక్టర్ను చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేశారట. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ సినిమాకే మెయిన్ హైలైట్ కానున్నాయి. ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని భారీ బడ్జెట్తో, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మిస్తున్నారు. ఇక బాలయ్య ఇమేజ్కు ఈ మోడ్రన్ టేకింగ్ క్యారెక్టర్ సింక్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయం. జూన్ 10న రాబోయే అప్డేట్తో ఈ సినిమా రేంజ్ ఏంటనేది పూర్తిగా తేలిపోనుంది. ప్రస్తుతం ముంబైలోని కీలక ప్రాంతాలలో ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేసిన మేకర్స్ షూటింగ్ని యమాజోరుగా కంప్లీట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బాలయ్య మార్క్ ఊరమాస్ ఎలిమెంట్స్కు ముంబై అండర్ వరల్డ్ లేదా అక్కడి పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్తో అయితే స్క్రీన్ ఏ రేంజ్లో బద్దలవుతుందో ఊహించుకుంటేనే ఫ్యాన్స్కి గూస్ బంప్స్ వస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించే ఒక క్రేజీ అప్డేట్ను మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. జూన్ 10న రాబోయే బాలయ్య పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ సర్ప్రైజ్ ట్రీట్ రెడీ అవుతోంది. జూన్ 10వ తేదీన బాలకృష్ణ బర్త్డే వేడుకలను మరింత గ్రాండ్గా మార్చేందుకు ఈ చిత్రం నుంచి ఒక పవర్ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా గ్లిమ్స్ను విడుదల చేయబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది మూవీ టీం. ఇక ఈ అప్డేట్ కోసం విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తేనే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా ఆ పోస్టర్ పైన ఉన్న నో మోర్ వింటేజ్ ఓన్లీ న్యూ ఏజ్ అనే క్యాప్షన్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా బాలయ్య సినిమాలో వింటేజ్ లుక్స్, పాతకాలపు ఫ్యాషన్ పగలు ఆశించడం సహజం. కానీ గోపీచంద్ మల్లేని ఈసారి రూటు మార్చారు.
బాలకృష్ణను ఇప్పటి వరకు ఎన్నడూ చూడని ఒక సరికొత్త మోడ్రన్ న్యూ ఏజ్ ఊరమాస్ అవతారంలో ప్రజెంట్ చేయబోతున్నట్టు ఈ క్యాప్షన్ ద్వారా గట్టి హింట్ ఇచ్చారు. ఈ నెవర్ బిఫోర్ లుక్ ఎలా ఉండబోతోందా అని టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా వెయిట్ చేస్తుంది కూడా. ఈ ప్రాజెక్ట్కు ఉన్న మరో స్పెషల్ అట్రాక్షన్ ఏంటో తెలుసా? ఇందులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడు, విలక్షణ నటుడు మంచు మనోజ్ ఒక అత్యంత కీలకమైన పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే మే 20న మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తూ ఆయనకు బర్త్డే విషెస్ తెలిపారు. మనోజ్ కెరీర్లో ఇదొక మైల్ స్టోన్ క్యారెక్టర్ అవుతుందని, బాలయ్యతో ఆయన తలపడే సీన్లు థియేటర్లలో మైండ్ బ్లోయింగ్గా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. మాస్ పల్స్ పక్కాగా తెలిసిన గోపీచంద్ మల్లేని గతంలో క్రాక్, బల్పు వంటి సినిమాలతో మాస్ ఆడియన్స్ను ఎలా ఆకట్టుకున్నాడో ఈసారి అంతకు మించి బాలయ్య ఇమేజ్కి సరిపోయేలా హై వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్, సాలిడ్ ఎమోషన్స్తో ఈ స్క్రిప్ట్ను సిద్ధం చేశాడని ఇన్సైడ్ టాక్. చూడాలి మరి అభిమానులని ఒక రేంజ్లో ఊరిస్తున్న ఈ అప్డేట్ జూన్ 10న ఎలాంటి సంచలనానికి నాంది పలుకుతుందో.